హలో ఎవ్రీబడి. ఇవాళ వీడియోలో సంవత్సరకం వీడియో అండి. ఇది సంవత్సరం అయిపోయింది మా డాడీ చనిపోయి. ఇది చూడండి, మీషోలో తెప్పించాము. దీంతోపాటు కుషన్స్ కూడా తెప్పించాము, ఎందుకంటే లుక్ బాగుండాలని చెప్పేసి. చూడండి, ఇలా వస్తున్నాయన్నమాట. ఎలాస్టిక్ ఇదంతా పైనుంచి కింద వరకు వేయటమే, ఇంకేం లేదు. ఇంకా పూజ సామాన్లు తెప్పించేసామండి. పూజ సామాన్లు ఏమేమి కావాలో పూజ సామాగ్రి కొంచెం లిస్ట్ రాసిచ్చారండి పురోహితుడు. అవన్నీ తీసుకొని వచ్చి పెట్టాము. అవన్నీ రెడీగా పెట్టాము. ఇదేమో చూసారు కదా, లాస్ట్ వీడియోలో చూపించాం కదా, పెయింట్స్ వేసారు ఇంటికి. తర్వాత పిస్తా పప్పుతో తొక్కుతో చేసిందన్నమాట మా మమ్మీ. ఇంటి ముందర షామియానాలు కూడా వేసారండి, ఎందుకంటే సంవత్సరకముగా చేయబోతున్నాము ఫంక్షను కాబట్టి అందరికీ వచ్చిన వాళ్ళకి ఎండ తగలకుండా ఉండాలని చెప్పేసి, ప్లస్ ఫంక్షన్ జరుగుతుందని చెప్పేసి తెలియాలని అందరికీ ఇలా షామియానా వేస్తారు. ఇవన్నీ పూజా సామాగ్రి అండి. చూడండి, బియ్యపిండి, అగరబత్తీలు, తర్వాత కందగడ్డ, పసుపు, ఒత్తులు, ఇంకా చందనం పౌడరు, హనీ, అవన్నీ తెప్పించి పెట్టాలండి. ఆయిలు, పూజ సామాగ్రి అనమాట. ఇవన్నీ పురోహితుడికి ఇస్తే ఆయన మొత్తం చేస్తాడు కర్పూరంతో పాటు. దీంతో పాటు ఒత్తులు, తర్వాత ఇది చందనం పౌడర్ అండి. మామూలుగా డబ్బాలు అమ్ముతారు ఇక్కడ, నెల్లూరు ఎక్కడైనా అమ్ముతారు. చందనం పౌడర్ కంపల్సరీ ఉండాలంట. ఒత్తులు అవన్నీ తెప్పించి పెట్టాము. ఇవన్నీ పూజా సామాగ్రి అండి. మసాలా కప్స్ 2 అండి, సాంబ్రాణి అనమాట. చూసారు కదా, 3 ప్యాకెట్స్ తెప్పించాము. గ్లాసులు 3 గ్లాసులుగా ఇవ్వాలంట పురోహితుడికి, కాబట్టి 3 గ్లాసులు కొత్తవి తెప్పించాము. తర్వాత పంచి, పైన కండువా తెప్పించామండి, కంపల్సరీ ఇవ్వాలంట. ఇక అగ్గిపెట్టి, ఇవన్నీ పూజా సామాగ్రి అండి. ఆయనకి ఇస్తే ఆయన అరేంజ్ చేసుకుంటాడు. దీంతోపాటు ఇంకా లిస్ట్ ఇంకా అవ్వలేదండి, ఇంకా ఉంది, చూపిస్తాను. చింతపండు, తర్వాత నెయ్యి, తర్వాత ఎండుమిరపకాయలు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అవన్నీ కావాలండి. ఇక కందిపప్పు, పెసరపప్పు, నూనె, ఇంకా 5 కేజీలు బియ్యము, తర్వాత శనగపప్పు, అవన్నీ తాలింపు గినుసులు అన్నీ ఇవ్వాలంట అండి పురోహితుడికి. దాంతోపాటు ఆకుకూరలు 10 రూపాయలకి, బెండకాయలు, కొద్దిగా టమాటోలు, అలా మొత్తం ఇవ్వాలంట. స్వర్ణ పాకం అంటారంట దాన్ని, ఎందుకంటే వాళ్ళు స్వయంగా చేసుకొని తింటారంట. చూడండి, బియ్యము ఒక 5 కేజీలు తెప్పించాము పురోహితుడికి ఇస్తానికి. కొన్ని ఊర్లో అభయము, ఉభయము ఇది అంటారండి, ఇక్కడ మాత్రం స్వర్ణ పాకం అంటారంట, స్వయంగా వండుకొని తినేదంట. ఇవన్నీ అరేంజ్ చేయాలండి. ముందు రోజే లిస్ట్ రాయించుకొని పెట్టుకోవాలి. చూడండి, ఆకుకూరలు తెప్పించేసాం ఫ్రెష్గా. దానిపైన కొంచెం నీళ్ళు చల్లుతున్నాం, ఎందుకంటే ఫ్రెష్గా ఉండేదానికి. ప్రోగ్రామ్ ఏమో 11 నుంచి స్టార్ట్ అవుతుందండి, కాబట్టి వాడిపోయే ఛాన్స్ ఉంది, కాబట్టి కాస్త నీళ్ళు చల్లి మార్నింగే తెచ్చామండి. 8 o'clock అట్లా తెచ్చిపెట్టాము. ఇక విడి పువ్వులు, తర్వాత మాల, అవన్నీ తెచ్చిపెట్టామండి రెడీగా. అన్నీ లిస్ట్ రాసి ఇచ్చాడు. ఇవన్నీ అనమాట రెడీగా పెట్టుకోవాలి. ఇంకా వెళ్ళిపోతాం కిందకి. టిఫిన్ సెక్షన్ వచ్చేసిందండి. టిఫిన్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను రండి. ఇక్కడేమో ఇస్రాకులు, ఇంకా వడలు ఉన్నాయండి. వేడి వేడి వడలు అనమాట, సూపర్గా ఉన్నాయి. వడ ఇది ఉల్లిపాయ లేకుండా చేసిన వడ, మా దాంట్లో వడ అంటారు, మీ దాంట్లో ఏమంటారు కామెంట్లో తెలపండి. ఇంకా ఇడ్లీలు, ఇంకా పొంగలు, సూపర్గా ఉంది పొంగలు. తర్వాత సాంబారు, చట్నీ, ఇంకా ఉల్లిపాయ చట్నీ కూడా చేశారండి. ఇక టిఫిన్తో పాటు టీ, కాఫీ కూడా ఉన్నాయండి. చాలా బాగా చేశారు అరేంజ్మెంట్స్. ఇక దూరం నుంచి వచ్చే వాళ్ళందరికీ, ఎండలో వచ్చే వాళ్ళందరికీ కూల్ డ్రింక్స్ తెప్పించామండి. ఇక్కడేమో ఫంక్షన్ కిందే చేస్తున్నాం కాబట్టి ఎయిర్ కూలర్స్ కూడా అరేంజ్ చేసేసామండి. సూపర్గా గాలి వస్తుంది చల్లగా. ఇక చైర్స్ కూడా అరేంజ్ చేసామండి. ఇంకా అంతే అండి. ఈ బ్లాగ్ ఇంతతో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ బ్లాగ్లో పూజ గురించి చూపిస్తాను. అంతే. అంటిల్ దెన్ బాయ్, సీ యూ.